హాయ్ అన్న, నేనన్నా మీ రైతు బిడ్డ తేజస్సునన్నా. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మా చేను. ఇంతకుముందు మీకు చూపించినా కదా, వంకలో ఉంది మా పొలం అని చెప్పినా కదా. ఇదైతే కొంచెం నాకు మాట్లాడడానికి శాత కావడం లేదనమాట. ఎందుకంటే మా చేను అలా కొట్టుకొని పోయింది. మేము ఒక నెల పాటు, ఒక 2 నెలల పాటు దీంట్లో గడ్డి చెట్టు పొడవడానికే మాకు చాలా టైం పట్టింది. కానీ ఈ వర్షం వల్ల మాకైతే చేను అయితే ఏం మిగలలేదన్న. చూసుకున్నారు కదా ఎలా ఉందో మా పరిస్థితి. ఒకసారి చూడండి అన్న ఎలా ఉందో. ఈ నాకైతే కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే మేము చేసిన వృధాగా వల్ల మాకైతే ఏం నష్టము, చాలా నష్టపోతున్నామని బాధేస్తుందన్న. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదైతే వంక అనమాట. ఇంతకుముందు చూస్తున్నారు కదా మీకు, వంక ఉందన్న మా పొలం దగ్గర అని. ఎప్పుడైతే కొట్టుకొని పోయి ఇంతకుముందు ఎక్కడ 4 గంటల కింద కొట్టుకొని పోయింది ఒకసారి, మళ్ళీ అదే విధంగా ఇప్పుడు కొట్టుకొని పోయిందన్న. ఇంకేం మిగలలేదన్నమాట. చేను మొత్తము పరిపేసిపోయింది. చూస్తున్నారు కదన్న, ఇది వచ్చేసి మొత్తం మా చేను అన్నమాట. ఇదిగో ఇక్కడ ఒక 10 జాలేం బాగుంటాయి అనుకుంటున్నా. అంతకుమించి ఇంకేమేం లేదన్న. చేను అయితే చాలా మొత్తం పోయింది. బాధేస్తుంది అన్న, చాలా బాధేస్తుంది. దేవుడు ప్రతి ఒక్కరికి ఎందుకు ఇలా కష్టం పెట్టినాడో నాకు అర్థం కాదు. మళ్ళీ ఇంత దారుణంగా ఇలా వంకొచ్చి ఇలా పోతుందా? ఇంత అధ్వానంగా పెట్టినాడు ఈరోజు ఈ 7 దేవుడు వానలు. ఇన్ని వానలు వచ్చి ఇంత నష్టం చేస్తుంది నేను అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదన్న. మందు కొడదాం అనుకొని దాదాపు 1 నెల అవుతుంది మందు పెట్టి ఇంట్లో తెచ్చిపెట్టుకొని. కానీ మందు అయితే కొట్టలేదు మేము. ఇదిగో చూస్తున్నారు కదన్నా, ఇదిగో మొత్తం వంకేనా, మొత్తం వంకే. ఇదిగో ఇక్కడ మొత్తము దిగబడిపోతుంది. చూసారా, కాయ అయితే చాలా వరకు బాగా పట్టిందన్న. కాయ అయితే బాగా పట్టిందని ఏదో పొద్దు మీకు వీడియోలో చూపించినా కదా, నా కాయ బాగుంది ఇలా ఉంది మా చేను అని చూపించినా కదా. కానీ దేవుడు కన్నీరు పెడుతున్నాడన్న, మాకు కన్నీరు ఇచ్చిపోయినాడు. మేము దాదాపు ఒక 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళ కిందట చేంజ్ చేసినాం. ఇది 3 ఏళ్ళ కిందట చేంజ్ చేసింటే అప్పుడు వేసినాం, అప్పుడు ఇలాగే కొట్టుకొని పోయింది. కానీ మళ్ళీ 7 ఏం చేసినామంటే కొట్టుకొని పోయింది కదా అని గెనమేసి ఏం జరిగిందంటే, రాదులే ఇంత హైట్ వేసినాం కదా, చాలా వరకు గెనం వేసినాం కదా, రాదులే అనుకున్నాను నేను. కానీ మొత్తం ముంచిపోయింది. మొత్తం నీళ్ళు, ఇదల్లా నీళ్ళు పారిపోయింది. ఇదే మొత్తం నీళ్ళు, ఇదో మొత్తం నీళ్ళు అన్న. ఇదిగో ఎలా బాగుపడతారన్న రైతులు, చూస్తున్నారు కదా. కానీ రైతుకు సపోర్ట్ చేయండి అన్న. రైతు వీడియోలు అంటే ఎందుకు నచ్చవు? ఇదిగో ఇది కంది మొత్తం పత్తి చెట్ల లెవెల్ పారిందన్న. చిన్నగా కాదు, ఒక మామూలు కాదు, మొత్తం చెట్టు ఎలా ఉంటో అలా పారిపోయింది. చూస్తున్నారు కదా, ఇది కంది. ఇది ఉసకైనా కానీ ఇంతవరకు ఆరలేదంటే నాకే మాటలు రావడం లేదన్న. తెలిసింటుంది కదా మీకు కొని బాధ, ఎందుకు ఇంత బాధపడుతున్నానో ఒకసారి చూడండి అన్న. ఈ వీడియో ఎవరికైనా చూస్తేనన్నా తెలిసేదన్నా. మనం చూడండి ఏది అర్థం కాదు. ఇదిగో మొత్తం జమ్ము కట్టుకొచ్చింది, మొత్తం చేనల్లా జమ్ము. ఇంకేం మిగలలేదు, మిరసగలేదు. ఇది మొత్తం ముండ్లు మొత్తం ఇదనగా. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదిగో చాలా బాగుంది నా చేను అయితే. అక్కడ ఉంది ఇంకో వీడియో ఉంది కదా, అది తూర్పు చేను అంటున్నా కదా, ఆ చేను లేకుండా అట్టుండిది. కానీ ఇలా వరద కొట్టుకోవడం వల్ల బాధ వేస్తుంది. ఏం చేద్దాం, మన తల రాదా అలా ఉందనుకోవాలి. అందుకో అక్కడ చూపిస్తున్నారు కదా, ఆ వంక దగ్గర నుంచి ఇక్కడ యాప్చర్ దాకా. ఇదిగో ఇక్కడ నుంచి ఆ కందక్కడి దాకా మాదే. ఇక్కడ ఒక 15 జాలు అంతే. ఇంకా ఇక్కడ మొత్తం ఓ 20 జంట్లు బాగుండదన్న, మొత్తం పోయింది. ఇదిగో చూస్తున్నారు కదా,
ఒకసారి ఈ వీడియో చూడండి నాన్న. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు నా ఛానల్ని మనస్ఫూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి అన్న. మంచి మంచి వీడియోలు పెడతాను. నా బాధ ఏందో నీకు చూపించాను కదా. ఈ వీడియోలు తీసి ఎవరికైతే ఇలా జరిగిందో వాళ్ళు కామెంట్లో పెట్టండి అన్న. ఓకే అన్న, బాయ్.